భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జగదేవ్పూర్ రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలపై గత వారం రోజుల క్రితం అధికారులతో మాట్లాడి ఆ రోడ్డుపై ఒక నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భువనగిరి నుంచి గజ్వెల్ వెళ్లే జాతీయ రహదారి 70 కిలోమీటర్ల వరకు రోడ్డు మరమ్మతు పనులకు 7 కోట్ల నిధులు మంజూరయ్యాయని, భువనగిరి పట్టణంలో జగదేవ్పూర్ బ్రిడ్జి మరమ్మతులకు 76 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలియజేశారు. మనం వెనకబడకుండా అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాం. సరే, ఈ భువనగిరి మున్సిపాలిటీ మీద మనం ఈరోజు అంటే నియోజకవర్గంలో సాగునీరు కాలువలు అవుతున్నాయి. 500 కోట్లతోటి బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు పక్క అవుతున్నాయి. కాలువలు కూడా పాతకాలం లెక్క, అంతకుముందున్న ప్రభుత్వం లెక్క శాంక్షన్ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిరు, 10 ఏళ్ళు పైసలు ఇవ్వలే, పనులు అక్కడనే పెట్టిరు, పేరుకు శాంక్షన్. ఈరోజు శాంక్షన్ అయినాయి. ఈరోజు కాలువలు చూడండి, మీరు పాత్రికేయులు కూడా పోయి చూడవచ్చు. కాలువలు ఒక్కొక్క కాలువ సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న కాలువలాక వెడల్పుగా తీసుకుంటూ వెళ్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన. ఓదిక్కది రిపేర్ చేద్దామంటే ఓ రోజు మట్టి పోస్తుంది, అది ఏది వెట్ మిక్స్ కానీ అది పోస్తే పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ పోతే 2 రోజులలో 3 రోజులలో లేచిపోతుంది. సరే, ఓ పక్కకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, చేస్తలేరని వేరే రాజకీయ పార్టీలు అంటుండొచ్చు, కానీ చేసే పరిస్థితి లేదు. పెద్ద పెద్ద హైవేలే గుంతలు పడి ప్రాబ్లం అవుతుంది. ఈసారి పడ్డ వానలు ఎప్పుడు పడ్డాయి? గత 2 నెలలకి వెళ్ళి. ఇప్పుడు మేము ఒలిగొండ సోమవారం రోడ్డు భువనగిరికి వెళ్ళి రోడ్డు మీద ఒలిగొండ రోడ్డు వరకు ఆ పాట్ హోల్స్ నింపుదామంటే బీటీ ప్లాంట్స్ కూడా నడుస్తాయి. రోడ్లు నడవాయి కదా, రోడ్లు నడవ బీటీ ప్లాంట్లు పట్టుకుంటాయి. మధ్యలో వారం రోజులు ఓడిపించింది, మళ్ళీ వాహనాలు పడుతూనే ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. మనం పూర్తి దృష్టి వీటి మీదనే పెడుతున్నాం. ఇవే కాదు, గ్రామీణ ప్రాంత రోడ్డు